కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూపై వస్తున్న ఆరోపణలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన ఆరోపణలు కేవలం అసత్య ప్రచారానికి జగ్గంపేట మండల టీడీపీ నేతలు మండిపడ్డారు. మండల టీడీపీ అధ్యక్షుడు జీను మణిబాబు, టౌన్ అధ్యక్షులు పాండ్రంగి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సూర్యచంద్ర తన స్థాయిని పెంచుకోవడానికే ఎమ్మెల్యే నెహ్రూపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్పై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే 190 కోట్ల రూపాయలతో, ఇరిగేషన్ ప్రాజెక్టులకు మరో 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు నిధులు తీసుకొచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అసలు అవినీతి భాగోతం గురించి మాట్లాడడానికి అతనికి ఏ అర్హత ఉందని చెప్పేసి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూర్యచంద్రని. సూర్యచంద్ర, నీ భాగోతం అంతా కూడా అందరికీ తెలిసిందే. నువ్వు ఏ రకంగా మసులుకుంటావు, ఏ పార్టీలో ఉంటావు, ఏ రకంగా బయటకు వచ్చేస్తావు, జనసేన అని చెప్పేసి ఆ పార్టీకి ద్రోహం చేసి ఈ రోజున మళ్ళీ స్వతంత్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటావు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పార్టీతో మాట్లాడుతూ ఉంటావు. ఆ జాత ఏంటంటే ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి 24 గంటలుంటే 24 గంటలు కూడా శ్రమించే మా నాయకుడు జ్యోతుల నెహ్రూ గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నైతికంగా నీకు ఆ హక్కు అయితే లేదు ఖచ్చితంగా. ఎంచేతంటే నువ్వు ఇదే నెహ్రూ గారిని పుష్కర్ ఎత్తు మన తాళూరు లిఫ్ట్ ఇరిగేషన్ 53 కోట్లు తెచ్చినప్పుడు పొగుడుతా ట్విట్ పెట్టావు. ఏమని, నా నెహ్రూ గారు బాగా సాధించేది దీన్ని, ఈవేళ 53 కోట్లేంటి వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పి నువ్వే నిన్న మళ్ళీ బ్లేడ్ ఫిరాయించి మరి ఎవరి ప్రోత్సాహం ఉందో నీ వెనకాల జ్యోతుల నెహ్రూ గారిని, జ్యోతుల నవీన్ గారిని విమర్శించే స్థాయి కానీ నీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు. నువ్వు మామూలుగా సామాన్య కార్యకర్తలు. ఆ సామాన్య కార్యకర్తలో బూరుగుపూడి అనే గ్రామంలో నెహ్రూ గారైన అండదండలతో ఒక సర్పంచ్ అనే పదవి నీకు ఆయన కల్పిస్తే నీకు వచ్చింది. ఆ సర్పంచ్ ద్వారాగా నువ్వు నెహ్రూ గారి నేరలో బతికి నెహ్రూ గారిని అనే వ్యక్తి స్థాయికి, అంటే మనం తిన్న ఎవరింట్లో తింటే వాళ్ళింట్లో వాసనలు ఎక్కడతారని పెద్దల సామెత అనేవారు. ఆ టైపులో మనం మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నది సూర్యచంద్ర